డిసెంబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి జీవితంలోనికి అనుకోని మలుపు రాబోతూ ఉంది. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వృషభ రాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. రవి డిసెంబర్ 16న ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు డిసెంబర్ 6న కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు. అలాగే బుధగ్రహం డిసెంబర్ 16న వృశ్చిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు. శుక్రుడు డిసెంబర్ 3న మకర రాశిలోనికి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 29న కుంభంలోనికి ప్రవేశిస్తాడు. గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు. శని కుంభంలో సంచారం చేస్తాడు. మీనరాశిలోనికి రాహు, కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు. ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం వల్ల వృషభ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో తెలుసుకుందాము. ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల కొంతవరకు నష్టాలు కలుగుతాయి. పనులలో ఆటంకాలు కలుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. మీరు ఏ పని తలపెట్టినా మంచి రోజును చూసి మొదలు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనిపై విసుగు పుట్టి ఆ పనిని అర్ధాంతరంగా వదిలేస్తారు. మనసు స్థిమితంగా ఉండదు. ఈ నెల మీరు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని వదిలివేసి మిమ్మల్ని దూషించే వారి మాటలను పట్టించుకొని బాధపడిపోతూ ఉంటారు. మీకు ఇతరులు సహాయం చేయాలని ముందుకు వచ్చినా మీరు ఆ పనిపై సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో మీకు హెల్ప్ చేద్దాం అనుకున్న వారు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. మంచి మిత్రులను దూరం చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఇతరులను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు. పని ఒత్తిడి వల్ల ఎవరితో సరిగ్గా సమయం గడపరు. మీ చిరాకుతనాన్ని దూరం చేసుకునే మార్గం వెతుక్కోకుండా మీపై మీరు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఇదే సమయంలో మీకు తోడుగా కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులు మీకు అండగా ఉంటారు. ఈ నెల ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి పని భారం పెరుగుతుంది. మీ మాట ఇతరులు వినకపోవటము, మీతో వర్క్ చేసేవారు రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే చోట మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. మీరు ఈ నెల ఏ కొత్త పని ప్రారంభించకండి. అందులో ఆటంకాలు కలుగుతాయి. శత్రువుల వల్ల నష్టాలు కలుగుతాయి. మీరు ఎవరినైనా శత్రువుగా భావిస్తున్నట్లు అయితే వారితో మాట్లాడకండి. అలాగే మీరంటే గిట్టని వారితో కూడా అస్సలు మాట్లాడకండి. ఎవరైనా సరే మిమ్మల్ని ద్వేషించి దూరం పెడితే వారిని బ్రతిమలాడకండి. ఇలా చేయటం వల్ల మీ విలువే తగ్గిపోతుంది. ఇతరులు అనవసరంగా మీపై కోపావేశాలను చూపిస్తారు. కావాలని గతంలో మీరు చేసిన తప్పులను మళ్ళీ మీకు గుర్తు చేసి మీ ఆనందాన్ని చెడగొడుతూ ఉంటారు. వారి మాటలను పట్టించుకుంటే వాస్తవాన్ని కోల్పోతారు. గతం గతః అని అనుకుని మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఇతరులు మిమ్మల్ని ఎంత విమర్శించినా పట్టించుకోకండి. ఇంకా ఈ నెల మీరు కొన్ని చేదు వార్తలను వినడానికి సిద్ధంగా ఉండాలి. వస్తు నష్టాలు కలుగుతూ ఉంటాయి. వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. లేదా మీ ఇంటి వస్తువులు రిపేర్ వస్తాయి. ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలాగే బంధువుల కారణంగా మీ వివాహ సంబంధం మిస్ అవుతుంది. లేదా ఇతర కారణాల వల్ల ఫిక్స్ అయిన మీ వివాహం వాయిదా పడుతుంది. బంధువుల కారణంగా ఇబ్బందులు తప్పవు. కొందరు మీ కోపావేశాలను అవకాశంగా తీసుకొని మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మీ తప్పు లేకపోయినా మాట పడవలసి వస్తుంది. బంధువులను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలా అని ఫంక్షన్స్కు వెళ్ళటం పూర్తిగా మానివేయకండి. మీరు మీ బంధువులను కలవడానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువగా మాట్లాడండి. ఇతరులను గురించి అస్సలు విమర్శించకండి. అలా చేయటం వల్ల మీపై కొందరు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. గౌరవ భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ నెల ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో వేసే ట్రిప్స్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. ఆరోగ్యం క్షీణించటం వల్ల కానీ, వాహనం రిపేర్ అవ్వడం వల్ల కానీ ఈ నెల ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఉద్యోగాలు చేసేవారు, చదువుకునేవారు పొరపాటున ఏదైనా తప్పు చేసినా వెంటనే సరిదిద్దుకోవాలి, లేకపోతే చాలా నష్టాలను ఎదుర్కొంటారు. అవి మీ ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. కేవలం ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు అనే కాదు, వృషభ రాశికి చెందిన వారందరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి. వృషభ రాశికి చెందిన గృహిణులు కూడా ఈ నెల కోపావేశాలను తగ్గించుకోవాలి. పిల్లలపై, భర్తలపై కోపం ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ నెల మీకు ఇంటి పనులలో ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే కొంచెం సహనంగా ఉండి ఇతరులతో మీ పనులను చేయించుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలాగే ఇరుగు పొరుగు వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇరుగు పొరుగు వారితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశికి చెందిన గృహిణులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈ నెల నిందారోపణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీరు చేయని పనులకు కూడా మీరు మాట పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఇతరులతో ఎంత తక్కువ సమయం కేటాయిస్తే అంత మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెలలో పై అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయడానికి ట్రై చేయండి. పై అధికారులతో అమర్యాదగా ప్రవర్తించటం వంటివి చేయకండి. పనిలో ఒత్తిడులు పెరిగిపోతాయి. సహ ఉద్యోగులు కూడా సహాయకారులుగా ఉండలేకపోతారు. కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో. కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా ఇతర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. ఈ నెల మీరు చేసే పనులపై మీకు కలిగే అదృష్టం ఆధారపడి ఉంటుంది. వర్క్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. తెలివితేటలను ఉపయోగించకపోతే ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల స్పోర్ట్స్పై, సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవటం మంచిది. బెట్టింగ్ వంటి గేమ్స్కు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ వంటివి చాలా ఇబ్బందులు తెచ్చి పెడతాయి. ఎవ్వరు ఎన్ని చెప్పినా బెట్టింగ్ గేమ్స్ జోలికి వెళ్ళకండి. విద్యార్థులు అనే కాదు, వ్యాపారం చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు అందరూ కూడా ఈ నెల బెట్టింగ్ గేమ్స్కు, కార్డ్ గేమ్స్కు చాలా దూరంగా ఉండాలి. లేదా ఆర్థిక పరంగా చాలా నష్టాలను చూస్తారు. చదువుపై కూడా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. మీకు మీరే చదువులో ఒత్తిడిని కలిగించుకోకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఇబ్బంది కారులుగా ఉండకుండా సహాయకారులుగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి చెందిన వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ నెలలో ఆశించిన శుభ ఫలితాలను పొందలేకపోతారు. ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. వ్యాపారాలలో లాభాలను పొందటం కొంచెం కష్టంగానే ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసేవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు కూడా ఈ నెల చాలా వరకు నష్టాలను చూస్తారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీ కోపావేశాల వల్ల ఇతరులు ఇచ్చే సూచనలను పట్టించుకోకపోవటం జరుగుతాయి. దీనివల్ల మీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. యువతీ యువకులు ఈ నెల తల్లిదండ్రులకు ఎక్కువగా విశ్రాంతిని ఇవ్వవలసి ఉంటుంది. వారి ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంది. పెళ్ళైన వారు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు జరుగుతాయి. వృషభ రాశి వారికి చెందిన స్త్రీలు తమ భర్తలకు తెలియకుండా ఏదైనా కొనటం కానీ, ఎక్కడికైనా వెళ్ళటం కానీ అస్సలు చేయకండి. మీరు చేసే చిన్న చిన్న తప్పులే తర్వాత పెద్ద సమస్యలుగా మారుతాయి. అలాగే వృషభ రాశి వారికి చెందిన మగవారు కూడా భార్యను బాధపెట్టే పనులను చేయకండి. వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇంటి పనులలో వారికి కొంచెం హెల్ప్ చేయండి. పిల్లలతో సమయం కేటాయించాల్సి ఉంటుంది. వృషభ రాశికి చెందిన రైతులు ఈ నెల పంట విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పంటకు సంబంధించిన విషయాలు మీరే స్వయంగా చూసుకోవటం మంచిది. ఇంకా కళారంగంలో, రాజకీయ రంగాలలో, ఇతర రంగాలలో ఉన్నవారు కష్టపడితేనే ఫలితాలను పొందుతారు. వృషభ రాశికి చెందిన వ్యక్తులందరూ కూడా ఈ నెల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని విషయాలలో వాదనలకు వెళ్లకుండా ఉండండి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి. కళ్లకు సంబంధించిన సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా తీసుకునే ట్రీట్మెంట్ను కంటిన్యూ చేయండి. బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకండి. వేళకు తిని నిద్రించండి. ఈ నెల కెరియర్ గురించి ఆలోచనలు అధికంగా చేయటం వల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది.
నిద్రించే ముందు శ్రీకృష్ణుడి పాటలను వినటం మంచిది. సుఖమైన నిద్ర పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కుటుంబంలో, వృత్తి, వ్యాపారాలలో ఎటువంటి గొడవలను సృష్టించకండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలను తగ్గించుకోండి. అందరితోనూ సహనంగా మాట్లాడండి. వృషభ రాశి వారు ఈ నెల ఎలాంటి తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత అన్నీ మంచి ఘడియలే. ఈ నెల మధ్య నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు 3వ తేదీ నుండి 9వ స్థానంలోనికి వెళ్తాడు. దీని కారణంగా మీకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. దైవ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీరు చేసే ఉద్యోగం చోట మార్పులు జరుగుతూ ఉంటాయి. బుధుడు 7వ స్థానంలో వక్రించి ఉన్నాడు. ఈ వక్రగతి 16వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత బుధుడు మామూలుగా సంచారం చేస్తాడు. బుధుడు 16వ తేదీ వరకు వక్రించి ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి వివాహ ప్రయత్నాలు చేయకండి. 16వ తేదీ తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి. ఈ నెల మీ జీవిత భాగస్వామికి మంచి జరుగుతుంది. వారి పేరు మీద వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా వారు ఏదైనా జాబ్ కోసం, లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నట్లయితే వారికి అన్నీ లభిస్తాయి. శని 10వ ఇంటిలో, గురువు 1వ ఇంటిలో, రాహువు 11వ ఇంటిలో, కేతువు 5వ ఇంటిలో ఉన్నారు. కుజుడు వక్రించి సంచారం చేయటం వల్ల మీకు ఈ నెల కుటుంబ విషయాలలో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో కొంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుజుడు వక్ర సంచారం వల్ల మీకు కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల మీకు నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. రవి గ్రహం డిసెంబర్ 16వ తేదీ వరకు 4వ ఇంటిలో ఉండి ఆ తర్వాత 8వ ఇంటిలో సంచారం చేస్తాడు. రవి గ్రహం సంచారం కారణంగా మీరు కోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. తండ్రితో లేదా తండ్రికి సంబంధించిన బంధువులతో తిట్లు తింటూ ఉంటారు. మొత్తం మీద ఈ నెల మీకు గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెల మీరు ఏ పని మొదలుపెట్టినా గణపతిని ఆరాధించాలి. అలాగే ఈ నెలంతా లలితా సహస్రనామ పారాయణం చేయాలి. కుదిరితే నవగ్రహాల వద్ద 9 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఈ నెల కొంచెమైనా సరే అనుకూలంగా ఉంటుంది. మరి వృషభ రాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 10, 14, 18, 25, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 16, 20, 23, 30. ఇవి డిసెంబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు.